భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి బెజవాడ దుర్గమ్మ అమ్మవారి పండుగ దసరా మహోత్సవాలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ముస్తాబైంది. 11 రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో తొలి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరిదేవిగా దర్శనమిస్తారు. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో మూల విరాట్కు స్వప్నాభిషేకం, విశేష అలంకరణ, పూజల అనంతరం ఉదయం 8 గంటలకు భక్తుల్ని అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వినాయకుడి గుడి నుంచి దేవస్థానం క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని విశేష అలంకారంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాల నేపథ్యంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి దేవస్థానం ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో 500 టికెట్ల విక్రయాల్ని దేవస్థానం రద్దు చేసింది. 300, 100తో పాటుగా సర్వదర్శనంతో కలిపి మొత్తం 5 క్యూ లైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. వీఐపీలతో పాటుగా వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సీతమ్మ వారి పాదాల వద్ద వీఎంసీ ఆఫీస్ సమీపంలో ఈ ఏడాది 2 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించేలా చర్యలు చేపట్టారు.